పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో నేడు మరియు రేపు కూడా కోస్తాంధ్ర ప్రాంతాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వేగంగా దూసుకొస్తున్న ఈదురు గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేశారు. పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో నేడు మరియు రేపు కోస్తాంధ్ర ప్రాంతాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వేగంగా దూసుకొస్తున్న ఈదురుగాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని హెచ్చరించారు. ఇక ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్పడం జరిగింది. అటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే సముద్ర తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాళ్లు వీస్తాయంటూ కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర తీర ప్రాంతంలో చేపల వేటకెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ సముద్రంలో చేపల వేటకెళ్లిన మత్స్యకారులు ఎవరైతే ఉంటే వాళ్ళందరూ కూడా ఒడ్డుకు చేరుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఏపీ విపత్తుల శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారితే మాత్రం దీని ప్రభావం మరొక వారం రోజుల పాటు ఏపీలో పలు జిల్లాలపై ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. మరోవైపు సముద్ర తీర ప్రాంతంలో లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.